శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి వృత్తాంతములో ఉన్నామండి. 10వ వాల్యూము ఉపోద్ఘాతాన్ని పూర్తి చేసుకున్నాము. రహస్య ప్రకాశము లోపలికి వెళుతూ ఉన్నాము. మాస్టారి వివరణ: పృథు చక్రవర్తి గోరూపధారిణి అగు భూమి నుండి సంపదలను పితుకుట, ఆ అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నామండి. భూమి గోరూపం ధరించింది. ఆ భూమి నుండి సంపదలను పితకటానికి సిద్ధమవుతూ ఉన్నారు పృథు చక్రవర్తి. అయితే దానికి ముందు ఆ విషయము, అసలు ఎందుకు సంపదలు ఇవ్వట్లేదు, దాని మీద చర్చ ఉంటుందండి. పృథు చక్రవర్తి భూదేవిని అడుగుతాడు, ఏ కారణమున భూమి గోరూపము ధరించెను, దానికి దూడ ఎట్టిది, పాలు పిండుటకు తగిన పాత్ర ఎట్టిది, పృథు చక్రవర్తి ఏ ఏ సంపదలను పితికెను, ఎగుడు దిగుడులుగా ఉన్న భూమి ఏ రీతిగా సమతలమయ్యను, ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించుటకు కారణమేమి, మహానుభావుడైన సనత్కుమారుని వలన పృథువు పొందిన దివ్య జ్ఞానము ఎట్టిది, ఇవన్నీ కూడా విదురుడు మైత్రేయుడిని అడుగుతూ ఉన్నాడండి. భగవంతుడు సర్వమును నియమించుచు ఆకాశమున నల్లని రూపు ధరించి ఉండి అవతారములుగా దిగి వచ్చిన దివ్య కథలను వినిపింపుము. భగవంతుడు అనేక అవతారాలు దాల్చాడయ్యా, వాటి కథలు చెప్పు. పృథువు గోరూపధారిణి అయిన పృథివిని పిదికిన వివరము తెలుపుము. నేను నారాయణునకును వాని భక్తుడైన నీకును దాసుడను కనుక వినిపింపుము అని ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇట్లనెను: బ్రాహ్మణ జనములచే రాజ్యమునందు అభిషిక్తుడైన పృథు చక్రవర్తి సకల ప్రజాపాలనము చేయునప్పుడు భూమి ఇంకను ఆహార సారము ధరింపలేదు. జీవులకు ఎట్టి ఆహారమును భూమి నుండి లభించుటలేదు. సూర్యకిరణాదుల నుండి ఆహారము వృక్షాదుల యందువలే జీవుల యందు తయారగుచుండెను. వృక్షముల యందు ఆహారం ఎట్లా తయారవుతుంది మనకు తెలుసు. కిరణజన్య సంయోగ క్రియ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం. సూర్యకిరణాల ద్వారా, భూమి ద్వారా, నీటి ద్వారా అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. పత్రహరితము అంటున్నాం కనుక సూర్యకిరణాదుల నుండి ఆహారము వృక్షాదుల యందువలే జీవుల యందు తయారగుచుండును. అట్లా వృక్షాల్లాగానే జీవుల యందు కూడా తయారవుతూ ఉంటుంది. కొంతకాలమునకు వారికి ఆకలి పుట్టెను. ఇవన్నీ కూడా భూమి ఏర్పడి భూమి మీద భౌతిక శరీరములు ఏర్పడుట, ఆ ప్రారంభముందే మొట్టమొదటగా దానికి సంబంధించిన వృత్తాంతం అండి ఇది. కనుక కొంతకాలమునకు వారికి ఆకలి పుట్టెను. భూమిపై తయారైన ఆహారము తినుటకు కావలసిన రుచి ఏర్పడెను. రుచి ఉండాలిగా, రుచి ఏర్పడెను. ఆహారము మాత్రము ఎచ్చటను లభించుటలేదు. ఆకలుంది, రుచింది, ఆహారం లేదు. ప్రజలు ఆకలి బాధతో అలమటించుచు దేహములు క్షీణించుట ఆరంభమైనవి. వారు పృథు చక్రవర్తిని ఉద్దేశించి ఇట్లని చెప్పుకొనిరి. వాళ్ళు పృథు చక్రవర్తిని ఉద్దేశించి ఇట్లా అని చెప్పుకుంటూ ఉన్నారు: చెట్ల తొర్రలలో అగ్ని పుట్టి చెట్లను దహించునట్లు మాకు ఆకలి పుట్టి మమ్ము దహించుచున్నది. శరణుజొచ్చిన వారిని రక్షించువాడవు నీ ఒక్కడవే కనుక నిన్ను శరణు వేడెదము. దయతో మాకు అన్నము ఏర్పాటు చేయించి రక్షింపుము. ఈ పలుకులు విని పృథు చక్రవర్తి భూదేవిపై మిక్కిలి కోపించినవాడై ధనస్సున బాణము ఎక్కుపెట్టి బయలుదేరెను. భూదేవిపై కోపించిన వాడై ఆ ధనస్సుకి బాణాన్ని ఎక్కుపెట్టి బయలుదేరాడండి పృథు చక్రవర్తి.
ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, భూమిపై ఆహారమును ఏర్పరచునట్టి కిరణములను ప్రాణమయ రూపమున ఎక్కుబెట్టెను. పృథు చక్రవర్తి అంటే సూర్యభగవానుడు అని కూడా మనం అనుకున్నాం. కనుక భూమిపై ఆహారాన్ని ఏర్పరిచేటువంటి కిరణములు, సూర్యకిరణాల ద్వారానేగా ఆహారం తయారయ్యేది. ఆ కిరణములను ప్రాణమయ రూపమున ఎక్కుబెట్టెను అని అర్థం. ఇతడు కోపమనగా, కోపంతో భూదేవిపై మిక్కిలి కోపించాడు అని అన్నాం కదండి. కోపం అంటే ఏంటి? వేసవి కాలపుట అగ్ని. ఆ కిరణాలు బాగా తీవ్రంగా, బాగా ఎండ టైంలో ఎట్లా ఉంటాయండి? వేసవి కాలపుట అగ్ని. దానివలన మేఘములు ఏర్పడి సంవత్సర చక్రమునకు సరిపడినట్లు పరిమితముగా భూమిపై వర్షించును. ఆ వేసవి కాలపుట అగ్ని దానివల్ల ఏమవుతుంది? నీరు ఆవిరైతుంది. నీటి ఆవిరై ఆ నీటి ఆవిరి మేఘాలలో నిక్షిప్తమవుతుంది. ఆ మేఘాలలో నిక్షిప్తమైనటువంటి ఆ నీటి ఆవిరి పరిమితముగా భూమిపై వర్షిస్తుంది. అంటే ఆ సంవత్సరానికి సరిపోయేటట్లుగా పరిమితంగా భూమిపై వర్షిస్తుంది కదండి. కనుకలా వేసవి కాలపుట అగ్ని. ఇతడు కోపం అంటే ఏంటి? వేసవి కాలపుట అగ్ని. అంతకుముందు వర్షములున్నవి. అది పంచభూతముల సందడియే గాని భూమిపై మొక్కలు మొలిపించు వర్షము కాదు. మొక్కలు మొలిపించు సంవత్సరమయ వర్షమును పర్జన్యుడు అందురు అంటున్నారండి. అని వేదములు కీర్తించును అంటున్నారు. మొక్కలు మొలిపించేటువంటి సంవత్సరమయమైన వర్షం ఉందే, ఆ సంవత్సరం పాటు పడేటువంటి వర్షం, దేనివల్ల అయితే మొక్కలు మొలుస్తాయో ఆ వర్షం, దానిని పర్జన్యుడు అంటే ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నారు. ఓమ్ని బాన్, ఓఎంఎన్ఐ, ఓమ్ని బిఓఆర్ఎన్ బాన్, ఓమ్ని బాన్ అని వేదములు కీర్తిస్తున్నాయి అంటున్నారండి మాస్టారు. ఘనరౌద్రుండు అనగా మేఘములు ఏర్పడు విధమున వేడెక్కించిన వాడని వేదార్థ చమత్కృతి. ఘనరౌద్రుండు అంటే కనుక మేఘాలు ఏర్పడే విధంగా వేడెక్కించినటువంటి వాడు. సరే, విల్లెక్కు పెట్టిన చక్రవర్తిని చూచి భూదేవి గోరూపమున పరిగెత్తుచూ గడగడలాడెను. కథాభాగంలోకి వచ్చామండి. భూదేవి, ఇదిగో ఈయన పృథు చక్రవర్తి విల్లు ఎక్కువ పెట్టాడు. భూదేవి గోరూపంతో పరిగెత్తుతూ గడగడలాడుతోందిట. భూదేవి అంటే గోరూపంలో ఉందండి ఆవిడ. భూదేవి ఇట్లు వేటకారిని చూచి పారిపోవు లేడివలే పరిగెత్తగా చక్రవర్తి ఆమె వెంట పడెను. ఆమె దిక్కులకు విదిక్కులకు పారిపోయెను. భూమిపై సందున్న తావులకెల్లా పరిగెత్తెను. గోవు పరిగెత్తుతూ ఉందట. ఎక్కడికి పరిగెడుతోంది? భూమిపై సందున్న తావునకెల్లా పరిగెత్తిందటండి. అంటే అర్థం ఏంటండి? మాస్టర్ చెప్తున్నారు, పశు సంపద భూగోళమునందు అన్ని తావుల యందును దేహములు ధరించెను. సృష్టి ప్రారంభానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ అని అనుకున్నాగా, పలుమార్లు చెప్పుకున్నాగా. కనుక భూమి ఏర్పడింది, భూమి మీద పశు సంపద కూడా ఏర్పడాలిగా. కనుక భూమిపై సందున్న తావులకెల్లా పరిగెత్తింది భూదేవి అంటే, ఆ గోరూపంలో ఉన్న భూదేవి పరిగెత్తిందంటే అర్థం ఏంటి? పశు సంపద భూగోళమునందు అన్ని తావుల యందును దేహములు ధరించెను. చక్రవర్తి గోవు వెంటపడి విల్లెక్కు పెట్టి పరిగెత్తుచుండెను. మృత్యువు సమీపించుచున్న మానవుని వలె గోవు తలదాచుకొనుటకు దిక్కులేనిదై భయమున హృదయము తపించుచుండగా ఇట్లనెను. ఆ గోవు భయపడుతూ పృథు చక్రవర్తితో అంటోంది, ఓ చక్రవర్తి, నీవు ధర్మమూర్తివి, బాధలలో ఉన్నవారిని రక్షింతువు, సకల జీవరాశులను పరిపాలించు స్వభావము కలవాడవు. నేను దీనురాలను, ఏ పాపము ఎరుగను, ఆడుదానను. నన్ను వధింపబూని ఇట్లు వెంటబడి తరుముచుంటివేలా? స్త్రీలు తప్పు చేసినను దీనులయందు వాత్సల్యము గల ధర్మమూర్తులు వధింపరు కదా అని అంటోందండి భూదేవి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ఇచ్చట వధించుట అనగా కొండలతో ఎగడుదిగడుగా ఉన్న భూమిని తన విద్యున్మయ కిరణములతో బ్రద్దలు కొట్టి చదును చేయుట.
పొడముగా మట్టిని మెదపుట. ఇక్కడ వధించటం అంటే ఏంటి? నన్ను వధించడానికి వస్తున్నావయ్యా, ఏంది, నేను దీనురాలను ఆడదాలను అంటోంది భూదేవి, గోరూపంలో ఉన్న భూదేవి. ఇక్కడ వధించటం అంటే అర్థం ఏంటయ్యా? భూమితో కొండలు ఎగుడు దిగుడుగా ఉంటుంది కదండి. ఆ భూమిని ఈయన సూర్యభగవానుడు, సూర్యుడి కిరణాలు ప్రసారం చేస్తాడు. భూమిని తన విద్యున్మయ కిరణములతో బ్రద్దలు కొట్టి చదును చేయుట, పొడముగా మట్టిని మెదపుట. సరే, ఇంకా అంటోందండి భూదేవి పృథు చక్రవర్తితో అంటోంది, ఆ గోవు అంటోంది, ఓ ప్రభు, నీవే ఈ చంద్రుని స్వరూపమై తిరుగుచున్నావు, నా యథాస్థితిని ఎరుగవా? ఎవరైనా జీవులు భౌతిక దేహము ధరింపవలెనన్నచో నేనే కదా ఆధారము, అంతే కదండి, భూమేగా ఆధారం. నేను దృఢమైన భూగోళ రూప శరీరమును ధరించి నీటిలో ప్రయాణము చేయువారిని పడవ భరించునట్లు జీవుల దేహములను భరించుచూ ఉన్నాను. ఇట్టి నన్ను దయమాలి చీల్చి త్రుంపులు చేయుటకు చూచుచున్నావు. నేను లేకుండా పోయినచో నీ ప్రజలను నీ వెచట నిలిపి రక్షింపగలవు. భూమి లేకపోతే ఎక్కడ ఉంటామండి? ఇప్పుడు నిలవటానికి భూమి ఉండాలిగా. అందుకని భూదేవి అంటోంది, నేను లేకుండా పోయినచో నీ ప్రజలను నీ వెచట నిలిపి రక్షింపగలవు అని పలుకగా పృథు చక్రవర్తి ఇట్లనెను. సరే, పృథు చక్రవర్తి చెప్తూ ఉన్నాడండి, నీవు నా ఆజ్ఞను పాటించుటలేదు. సృష్టి లేని దేవతల యజ్ఞముల యందు మాత్రము హోమద్రవ్యములను అనుభవించుచున్నావు. దేవతల యజ్ఞాల యందు మాత్రము కూడా హోమద్రవ్యాలను అనుభవిస్తూ ఉన్నావు. ధాన్యములు మొదలగు వానిని విస్తరింపచేయక కేవలము గోరూపము ధరించి తిరుగుచున్నావు. అసడసడ గడ్డిని మొలిపించినను దాని నుండి ఇతర జీవులకు ఆహారము అనుగ్రహింపక నీవే తృణములను భక్షించుచున్నావు. అంటే మాస్టర్ చెప్తున్నారు, భూమిపై గడ్డి మాత్రం పెరుగుతూ ఉన్నది, గోజాతి పుట్టి వర్ధిల్లుతూ ఉన్నది, గోవులు గడ్డి తిని బ్రతుకుతూ ఉన్నాయి. అప్పటికి పరిస్థితి అండి, గడ్డి ఉన్నది, గోజాతి ఉన్నది, ఆ గోవులు ఆ గడ్డి తిని బ్రతుకుతూ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? మిగిలిన జీవులకు ఆహారము తయారగుటలేదు. మిగతా జీవులు ఆ భౌతిక దేహాలు ధరించారు అప్పుడే, మరి వాళ్ళకి ఆకలైంది, వాళ్ళకి ఆహారం కావాలిగా. అదండి అర్థం. నిన్ను నా బాణముతో చిల్లులుగా కొట్టేదను అంటున్నాడు పృథు చక్రవర్తి. నీ యందు బ్రహ్మ ఎప్పుడో ధాన్యముల బీజములను నిలిపెను. నీ లోపల ఉన్నాయమ్మా, ధాన్యముల బీజములను నిలిపాడు. వానిని నీ దేహమునందే అడచుకొని ఉంచితివి. నీ దేహంలోనే ఉంచుకుంటే ఎట్లా? అంటే భూమి రాతి నేలగా ఉన్నదండి. అప్పటికి భూమి రాతి నేలగా ఉంది. నిన్ను నా బాణములతో చిల్లులుగా కొట్టేదను అంటే అర్థం ఏంటి? చిల్లులుగా కొట్టేదను అని పృథు చక్రవర్తి అంటున్నాడంటే, అంటే ఇసుక, మన్ను మొదలగు వానిని తయారు చేయు కిరణములను పంపుచున్నానని అర్థము. అవి రాతిగా ఉంటే మొక్కెట్ట మొలుస్తుందండి? ఇసుక అవ్వాలి, మన్ను అవ్వాలి, దానికి సంబంధించిన కిరణాలను పంపుచున్నాను అని అర్థము అంటున్నారండి. నిన్ను నరకి నీ మాంసముచే ఈ దీనులైన ప్రజల ఆకలి బాధలను తీర్చెదను. మాంసం అంటే భూమికి మాంసం ఏంటి అంటే, మాంసమనగా భూమిలోని సారము అని అర్థం. నిన్ను నరికి నీ మాంసంచే ఈ దీనులైన ప్రజల ఆకలి తీరుస్తాను అంటే కనుక ఆ భూమిలోని సారాన్ని తీసుకొని ఇదిగో ఈ ప్రజల ఆకలి బాధలు తీరుస్తాను అని అర్థమండి. నీవు స్త్రీనంటివి. నా రాజ్యమున ఇటుపైన ఎవరైనా జీవరాశులపై దయలేక తన్ను మాత్రము పోషించుకొనుటకు యత్నము చేయువారు జీవద్రోహులుగా ఎంచబడుదురు. అంటే సాటి జీవరాశులపై దయ ఉండాలి. అట్లా అక్కర్లేదండి దయ నాకు, నన్ను నేను పోషించుకుంటాను, మహా అయితే నా భార్య పిల్లలు వాళ్ళని పోషిస్తాను. తన్ను మాత్రము పోషించుకొనుటకు యత్నము చేయువారు జీవద్రోహులుగా ఎంచబడుదురు.
వారు పురుషులైనను స్త్రీలైనను నపుంసకులైనను లెక్క చేయక చంపెదను. పృథు చక్రవర్తి చెప్తున్నాడండి. అయ్యా, నా వరకు నాకు చాలు అని అనుకునేవాడు జీవద్రోహి, వాళ్ళని ఎవరినైనా చంపేస్తా. రాజులిట్లు చంపినను తప్పు లేదని శాసించుచున్నాను, దీనివలన పాపము రాదు. అంటే మాస్టర్ చెప్తున్నారండి, ఇతర జీవులకు ఉపయోగింపక తన పొట్ట పోసుకొనుటకు యత్నించువారు పోటీలు పడి పరస్పరము కలహించి చనిపోవుదురు. అదండి ఈ మాట మళ్ళొక్కసారి చెప్పుకుందామండి. ఈ వాక్యం, ఇతర జీవులకు ఉపయోగింపక తన పొట్ట పోసుకొనుటకు యత్నించువారు పోటీలు పడి పరస్పరము కలహించి చనిపోవుదురు. నీవు స్త్రీవైనను, పృథు చక్రవర్తి చెప్తున్నాడు ఇంకా, నీవు స్త్రీవైనను మదించి వెలగుచున్నావు, గోవు రూపము ధరించి పారిపోవుచున్నావు. నా యోగమహిమతో నిన్ను నువ్వు గింజలను వలె ఖండించి ప్రాణికోటిని ఉద్ధరించెదను అని పలికి పృథు చక్రవర్తి యముని వలె భయంకరుడై నిలబడెను. మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, నువ్వుల ఎంత ముక్కలుగా ఖండించెదను అని పలుకుట వలన ధ్యానములో మొట్టమొదట నువ్వులను తన యోగశక్తిచే సృష్టించెనని తెలియవలెను. అంటే ఏంటి? మొట్టమొదట నువ్వులను తన యోగశక్తితే సృష్టించాడు అని తెలియాలి మనకి. మొట్టమొదట సృష్టింపబడినవి నువ్వులు. నువ్వుల అంతల ముక్కలుగా ఖండిస్తానంటున్నాడంటే ధ్యానంలో మొట్టమొదట నువ్వులను తన లోపల ముందు సృష్టించుకున్నాడు. ఆ పలుకులు విని గడగడ వణుకుచు భూదేవి పృథు చక్రవర్తితో ఇట్లు ప్రార్థించను. ఈమె వణికిపోతోందటండి. గోవు రూపంలో ఉన్నటువంటి భూదేవి పృథు చక్రవర్తిని ప్రార్థించింది. నీవు నారాయణుని అవతారము, ఈ మాయారూపములన్నీయు నీ యోగమాయచే కలిగినవే కానీ నా మాయ చేత కాదు. నేనే మాయా ఎరుగను. నీవు అయా మాయలన్నీ నీవే, నావే ఉన్నాయి. భగవంతుడు కదా, భగవంతుడివే మాయలన్నీ, మనవి కాదు. కనుక మాయలన్నీ నీవే, నేనే మాయా ఎరుగను. నీవు సగుణుడవై నానావిధ దేహములను ధరించితివి, జ్ఞానమే శరీర రూపములుగా ధరించితివి. ఆ ప్రయత్నముననే నన్ను కూడా నీవు జీవరాశులకు ఆధారభూతముగా సృష్టించితివి. నా యందు 4 విధములైన పాంచభౌతిక సృష్టి కలిగించితివి. భూదేవంటోంది, నువ్వే కదయ్యా. జీవరాశులకు ఆధారభూతంగా నన్ను సృష్టించింది నువ్వే. నా యందు 4 విధాలైన పాంచభౌతిక సృష్టిని కలిగించింది కూడా నువ్వే. ఏమండి 4 విధాలైన పాంచభౌతిక సృష్టి అంటే మాస్టర్ చెప్తున్నారు, ఖనిజములు, వృక్షములు, జంతువులు, నరులు. ఇది స్టేజెస్ అండి. ఖనిజము, అటుపైన వృక్షములు, అటుపైన జంతువులు. అంటే ఎవల్యూషన్లో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తుంటాం కదండి. నరులు, ఇవి 4 విధములైన సృష్టి. ఈ మొత్తము దేవతలు చేయు యజ్ఞముగా నారాయణునిచే భూమి యందు కల్పింపబడినది. భగవంతుడి చేత భూమి యందు కల్పింపబడ్డాయండి. ఎట్లా? దేవతలు చేసేటువంటి యజ్ఞంగా కల్పించబడింది. అనగా నారాయణుడే భూమిగను ఇన్ని జీవులగను అవతరించెను. అంతా దిగివచ్చి సృష్టిగా దిగివచ్చింది భగవంతుడే. ఆయనే భూమిగా, ఆయనే ఇన్ని జీవులుగా అవతరించాడు. అట్లా అవతరించుటకు సూర్యబింబమునందు మొదట వర్తించి కిరణములుగా దిగివచ్చెను. అలా అవతరించటానికి, జీవులుగా అవతరించటానికి, భూమిగా అవతరించటానికి సూర్యబింబమునందు మొదట వర్తించి, మొదట సూర్యబింబమునందు ఉండి కిరణములుగా దిగివచ్చాడు. భూమి సూర్యుని చుట్టూను తిరుగును కనుక అతడు చక్రమునందు వర్తించువాడు, లేక చక్రవర్తి అనబడును. ఈ భూమి ఏం చేస్తుందండి? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అతడు కనుక ఈ తిరిగే చక్రమునందు ఒక యాక్సిస్లో తిరుగుతుంది కదా, ఆ చక్రమునందు వర్తించువాడు, లేక చక్రవర్తి అనబడును. ఇన్నియు నీవే కల్పించి, భూదేవి అంటోందండి. కథాభాగంలోకి వచ్చాం మళ్ళీ. ఇన్ని కూడా నువ్వే కల్పించావు.
అంటే పృథు చక్రవర్తితో అంటోంది, ఇప్పుడు నా శరీరము ముక్కలుగా ఖండించుటకు నీవే నాపై ఆయుధమెత్తుచున్నావు. ఇక నీకంటే నాకు శరణమెవ్వరు? నీవు సహజముగా జీవులయందు కరుణ కలవాడవు కదా. నీ మహిమ నీ నుండి పుట్టినదే కనుక తర్కించుటకు లొంగదు. సృష్టిగా దిగివచ్చిన నీ మాయయందు నీవే చరాచరములుగా రూపొందితివి. నిన్నే ఈ జీవులు ధర్మార్థములుగా సాధించుకొనుచున్నవి. నీ విజృంభణమును అడ్డుకొనగలవాడెవ్వడు? నీవేది చేసినా అదియే మాకు ధర్మ మార్గము. మొదట బ్రహ్మను పుట్టించి వాని చేత సకలమును సృష్టి చేయించితివి. ఒక్కడవే ఇన్ని రూపములై కథలు కల్పించితివి. పంచభూతములు, ఇంద్రియములు, కర్మ, చేతనము, అహంకారము అను శక్తులను పుట్టించి ఈ జగత్తులకు సృష్టి, స్థితి, లయములు అనబడు పరస్పర విరుద్ధ శక్తులను వ్యక్తము చేసితివి. ఇన్నిటితో ఈ సృష్టి స్థాపించుటకు ఒక నివాసము ఏర్పరుపగోరితివి. ఆదివరాహమూర్తివై రసాతలమున కరిగిపోయి ఉన్న నన్ను నీవే జాలితో ఉద్ధరించితివి. జలములపై తేలుచున్న నావవలే నేనుండగా నా యందు నిఖిల జీవులను రూపొందించి రక్షింపగోరి ఈ పృథు చక్రవర్తి రూపమును ధరించితివి. నీవిప్పుడు జీవులకు నేనేమీనూ ఇచ్చుట లేదని ఖండించు బుద్ధి వహించితివి. ఇది అంతయు గుణముల సృష్టి చేయునట్టి నీ ఇంద్రజాల మార్గము. నీ మాయకు మోహితులమైన మాకు నీ భక్తుల చేష్టలే బోధపడవు. ఇక నీ చేష్టలు ఎట్లు బోధపడును? అయ్యా, నీ భక్తుల చేష్టలే మాకు అర్థం కావు. ఇంకా నీ చేష్టలు ఎట్లా అర్థమవుతాయి? నువ్వే రసాతలంలో కరిగిపోయిన నన్ను జాలితో ఉద్ధరించావు. జలమున తేలుతున్న నావవలే నేనుండంగా నా యందు అన్ని రకాల జీవులను రూపొందించి రక్షించటం కోసం ఇదిగో ఈ పృథు చక్రవర్తి రూపాన్ని ధరించావు. అలాంటి నువ్వే నేనేమి ఇవ్వట్లేదని ఖండించు బుద్ధి వహించావు. నీ ఇంద్రజాలం ఏమర్థమవుతుందయ్యా మాకు? నా యందు నీవు సృష్టించిన జితేంద్రియులైన మహానుభావులకు నమస్కరించుచున్నాను. నీ క్రోధము తగ్గించుకొని నా భయమును తీర్చి కరుణతో నా మనవి వినుము. అయ్యా, నా రిక్వెస్ట్ విను అంటోంది భూదేవి. తుమ్మెద పుష్పమునందలి తేనె గైకొనున్నప్పుడు పుష్పమును కందనీయదు. తుమ్మెదలో ఉన్న ప్రత్యేకత అండి. పుష్పమునందు తేనె స్వీకరించేటప్పుడు ఆ పుష్పాన్ని కందనివ్వదట. పుష్పానికి ఏమీ హాని చెయ్యదటండి. పుష్పాన్నేమీ పాడయ్యేటట్టుగా చూడదది. పుష్పమును కందనీయదు. అట్లే తెలివిగలవాడు చేయవలసిన పని అందలి సారాంశమును పూని వర్తించును. అలాగే తెలివిగలవాడు ఏం చేయాలి? పని అందలి సారాంశాన్ని స్వీకరించాలి. భూమి అందలి ఫలాన్ని తీసుకోవాలి, అంతేకాని భూమికి ఇబ్బంది చేయకూడదు. తెలివిగలవాడు ఏం చేస్తాడు? పని అందలి సారాంశమును పూని వర్తించును. పని యొక్క రిజల్ట్, ఫలితము దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. నీవు సృష్టించిన మునులు యథార్థ దర్శనము కలవారు. ఇహపరలోకముల సమగ్ర ఫలము పొందుటను వారికి బోధింపుము. మునులను సృష్టించావయ్యా నువ్వు. వాళ్ళు చక్కటి యథార్థ దర్శనం, ప్రాక్టికలిటీ కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇహము పరము ఈ లోకముల సమగ్ర ఫలము పొందుటని వాళ్ళకి బోధించు. భూమి దున్నుట, సూర్యుని సంవత్సరమైన అగ్నిహోత్రముగా అర్చించి పంటలు పండించుకొనుట వారికి నేర్పుము. ఈ సృష్టిలోని ప్రకృతి ధర్మములను యజ్ఞకాండలుగా చూచి నేర్చుకొను ఉపాయమును వారికి ప్రసాదించుము. ఎవడు నీ మార్గమును అవలంబింపడో వాడు విద్వాంసుడైనను ఆయాసమే మిగులును గాని ఫలితమును పొందడు. నీ మార్గాన్ని అవలంబించిన వాడు
పెద్ద గొప్ప పండితుడు అన్నీ తెలిసినవాడైనా కూడా ఆయాసం మిగులుతుంది కానీ ఫలితం ఏమి ఉండదు అంటే మాస్టర్ చెప్తున్నారు. ఎవడు ఎన్ని శాస్త్రములు పఠించినను పాడి పంట తన నిత్య జీవితమున ఆచరణ రూపమున పెట్టనివాడు కష్ట పరంపరల పాలగునని అర్థము. పాడి పంట ఇది నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలండి. అట్లా పెట్టని వాడు కష్ట పరంపరల పాలగును అంటున్నారు. ఎన్ని శాస్త్రాలు పఠించినా నిజమే, పఠించావు మంచిదే, కానీ పాడి పంట కావాలయ్యా. తన నిత్య జీవితమున వీటిని ఆచరణ రూపంలో పెట్టాలి. అందువల్లే భూదేవి ఏమంటోంది, ఎవరు నీ మార్గమును అవలంబింపడో వాడు విద్వాంసుడైనను ఆయాసమే మిగులును కానీ ఫలితము పొందడు అంటోంది. బ్రహ్మచేత పూర్వము ఓషధుల బీజములు కొల్లలుగా సృష్టింపబడినవి. మళ్ళీ భూదేవి చెప్తూ ఉందండి, వానిని నేను పండించి జనులకు ఇచ్చినప్పుడు లోకహితమనబడు వ్రతము లేనివారు పాపబుద్ధితో వానిని కూడా పెట్టుకొనిరి. దుర్మార్గులు మిగిలిన వారికి దక్కకుండా వానిని అనుభవించుట నేను పలుమార్లు చూచి తిని. అట్టి సందర్భములలో ప్రభుత్వము వారు సామర్థ్యము కలిగి కూడా మందలింపరైరి. దానితో లోకమున దొంగతనములు ఎక్కువై కల్లోలములు జరిగినవి. అప్పుడు నన్ను నా సంపదను లోకహితార్థమై రక్షించువారు లేక నేను కృషించిన సందర్భములు పెక్కులున్నవి అంటోంది భూదేవి. అంటే ఏంటి, పూర్వకల్పములలో మిగిలిన సౌర కుటుంబములయందలి భూగోళములపై తనకు కలిగిన చెడ్డ అనుభవాల్ని భూదేవి స్మరించి పృథు చక్రవర్తితో మొరపెట్టుకుంటూ ఉంది. భూమి ఇప్పుడే కదండి ఏర్పడింది, మరి ఆవిడ నేను ఇట్లా చూశాను బాధపడ్డాను అని అంటోంది ఏంటి అని అంటే కనుక, ఇవి పూర్వకల్పాల్లో ఇంకా మిగిలిన సౌర కుటుంబాలు ఉన్నాయిగా, వాటి యందు మళ్ళీ ఈ భూగోళం లాంటివి ఉంటాయిగా. అప్పుడు తనకు కలిగిన చెడ్డ అనుభవాలని భూదేవి స్మరిస్తూ ఉంది, పృథు చక్రవర్తితో మొరబెట్టుకుంటూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు అసలు భూదేవి ఏమిటి, ఇట్లా అంటవేంటి, భూదేవి బాధపడటమేంటి, పృథు చక్రవర్తి ఆ విల్లు పట్టుకొని భూదేవి వైపు ఆ విల్లెక్కు పెట్టి బయలుదేరటం ఏమిటి, ఈ అంతరార్థము కథలో భాగంగా చెప్పుకుంటూనే ఉన్నాము. రేపు చాలా వివరంగా ఇచ్చారండి మాస్టర్ ఇక్కడ. అది ఆ భాగం రేపు చెప్పుకుందాము అని తెలియజేస్తూ స్వస్తి. వాసుదేవ.